ఇక వివరాల్లోకి వెళ్తే తొండంగి మండలంలో ఏర్పాటు చేస్తున్న దివీస్ కంపెనీ సముద్రంలో ఏర్పాటు చేస్తున్న పైప్ లైన్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తొండంగి మండలంలో దివీస్ కంపెనీ ఏర్పాటు విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయని వాటిపై వివరించడం జరుగుతుందని అన్నారు. 16 గ్రామాల్లో 5,000 మంది మత్స్యకారులు జీవిస్తున్నారని తెలిపారు. సముద్రంలో మత్స్య సంపదకి ఏ మేరకు నష్టపోతుందని డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు. మత్స్యకార నాయకులు వెంకటరమణ కూడా మీడియాతో మాట్లాడారు. వాటర్ వాడుకున్న తర్వాత ప్యూరిఫైడ్ వాటర్ తీసేయగా మిగిలిన ఉప్పు తర్వాత ఏదైనా చిన్న చిన్న శాండ్ కానీ ఇలాంటివి ఏదైనా మెటీరియల్స్ ఉంటాయి, అవన్నీ వదలడానికి ఇంకొక పైప్ లైన్. సో అవి వాళ్ళు వేయడం జరుగుతుంది. దీన్ని డీసాలినేషన్ పైప్ లైన్ అంటాం. సో ఈ డీసాలినేషన్ పైప్ లైన్ వేయటం నెక్స్ట్ ఒక 4-5 డేస్ పని జరుగుతూ ఉంటుంది. ఆ పని జరిగే క్రమంలో కొంత లాస్ట్ వీక్ ఒకటి అనుకున్నాం కానీ బట్ ఆ తర్వాత వాళ్ళకి టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఈ వీక్ పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇవాళ సజావుగా జరుగుతుంది. దానికి మొత్తం ఆల్ ఫిషర్మెన్ కంపెనీ నుంచి అందరూ ముందుండి వాళ్ళు సపోర్ట్ చేసినందుకు మొట్టమొదటిగా గవర్నమెంట్ వైపు నుంచి మా వైపు నుంచి వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దర్ ఎఫర్ట్. అంటే అందరినీ వాళ్ళకున్న అపోహలు క్లియర్ చేసి లాస్ట్ మీటింగ్ తర్వాత నాకు తెలుసు అది చేంజ్ కూడా వాళ్ళందరినీ కూర్చోపెట్టి ఇది మనకి కంపెనీ రావాలి, కంపెనీ పరిశ్రమలు రావాలని చెప్పి దాని గురించి ఏం కావాలనే దాని గురించి ఒక క్లారిటీతో ఇవాళ వచ్చారు. సో దానికి అందరూ మన వైపు నుంచి నేను వాళ్ళకి అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ఆల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ లీడర్స్కి నాయకులకి అందరికీ ఐ రియల్లీ కంగ్రాచులేట్ దెమ్ అండ్ దెన్ ఐ అప్రిషియేట్ దెమ్. నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఆ పైప్ లైన్ వర్క్ అయిన తర్వాత బేసిక్గా కంపెనీకి సంబంధించి ఇంకొంచెం వర్క్ జరుగుతుండగా అతి ముఖ్యమైనది మనకి లీడర్స్ వైపు నుంచి వచ్చిన డిమాండ్ ఏంటంటే అంటే వాస్తవం ఏంటంటే అక్కడ ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ ఆ పరిసర ప్రాంతాల్లో లాస్ట్ ఒక 100 years 120 years నుంచి అక్కడ ఫిషింగ్ చేసుకోవటం, దాని మీద ఆధారపడి ఉండటం, చాలా సంవత్సరాలుగా చాలా బోట్స్ అక్కడ ఉండడం వాస్తవం. సో ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే పైప్ లైన్ వేయటం, దీనివల్ల ఏదైనా పొల్యూషన్ వస్తుంది, ఆ పొల్యూషన్ రావటం వల్ల ఫిష్ చనిపోతాయి అన్న ఒక భయం ఉంది. సో దానివల్ల వాళ్ళ ఆధారం ఏదైతే పడుతున్నారో ఇప్పుడు అది తప్ప ఇంకొక వృత్తిలోకి వెళ్ళలేని పరిస్థితి, ఎస్పెషల్లీ ఫిషర్మెన్. మిగతా అక్కడున్న మెయిన్ ప్రజానికి ఏదైనా వేరే వృత్తులకి లేకపోతే ఉపాధి హామీ పద్ధతులకి వెళ్ళినా కూడా ఫిషర్మెన్ మాత్రం జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది కూడా ఈ జిల్లాలో ఫిషర్మెన్ ఉపాధి హామీలకు వెళ్ళట్లేదు. సో ఫిషింగ్ తప్ప ఇంకో దానికి వెళ్ళే అలవాటు లేదు కాబట్టి దానికి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఈ ఇండస్ట్రీ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుందనే ఒక పొల్యూషన్ వల్ల ఆ అసెస్మెంట్ ఇప్పటివరకు జరగలేదు. అంటే నిజంగానే ఒక కంపెనీ రిలీజ్ చేస్తే ఫిష్ చనిపోతున్నాయా లేదా, చనిపోతే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఎంత దూరంలో ఫిష్ చనిపోతాయి, ఇవంతా అసెస్ చేయడానికి మన వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వైపు నుంచి మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారి డైరెక్షన్స్ మేరకు ఒక కమిటీ రిక్వెస్ట్ చేయటం, ఆ కమిటీ ఇన్కార్పొరేట్ చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నుంచి ఒక సైంటిస్ట్ కూడా మనకి అప్పచెప్పడం అండ్ ఆ సైంటిస్ట్ కూడా వచ్చి రెక్కీ చేసుకొని వెళ్ళటం, దానికి తగిన సూచనలు ఇవ్వటం అండ్ దానికి సంబంధించి ఇంకా కొంచెం ఫర్దర్ స్టడీస్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ మనకి ఇవ్వటం జరుగుతుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆల్ ఫిషర్మెన్ లీడర్స్కి వాళ్ళ ఊర్లో చదువుకున్న బయోకెమిస్ట్రీ ఇవన్నీ చదువుకున్న వాళ్ళతో కూడా ఒక ట్రైనింగ్ సెషన్ పెడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఇక్కడున్న మత్స్యకార గ్రామ పెద్దలు అద్దరిపేట నుంచి చోటుపల్లిపేట వరకు ఇప్పటికీ 3 సార్లు మా కమిటీతో మా జిల్లా మేజిస్ట్రేట్ గారు సమావేశం జరపడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ సమాజంలో అత్యంత దుర్భరమైన స్థితిలో ఉన్నటువంటి క్యాస్ట్ ఏదైతే ఉందో అది మత్స్యకారులు. ఎందుకంటే మత్స్యకారులు ఎవరికి కూడా భూములు ఎక్కువ ఉండవు, అందరూ కూడా ల్యాండ్లెస్ పూలు. మా ప్రధాన జీవనోపాధి సముద్రాన్నే నమ్ముకొని మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా పురాతన కాలం నుంచి మా వేటే ప్రధాన జీవనోపాధిగా చేస్తూ బ్రతుకుతున్నాం. అది మీకు ప్రత్యేకంగా ఇక్కడున్న మీడియా సోదరులందరూ కూడా మీకు తెలుసు, మేము ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. మీరు కూడా మా తరపు నుంచి మేము కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేశాము, మీరు కూడా మా తరపు నుంచి పోరాడాలి. మాకు ఒకటే ఇబ్బందిగా ఉంది ఏంటంటే అక్కడ లోకల్లో ఎంప్లాయ్మెంట్ లోకల్లో ఎవరిని తీసుకోవట్లేదు. మత్స్యకార యువత ఇప్పుడు అందరూ కూడా చదువుకున్నారు. కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎవరైతే చదువుకున్నారో దేనికి అర్హుడో వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి, ఒక డిమాండ్. అలాగే ప్రతి నెల 15,000 రూపాయలు అంటే పక్కనే మీకు తెలుసు ఓఎన్జీసీ ఇక్కడ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకుని కూడా ఇవ్వమని చెప్పి ఈ సభ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొకటి, సముద్రంలోకి పైప్ లైన్ వేస్తున్నారు. వేసేటప్పుడు కలెక్టర్ సార్ ఏమన్నారంటే
నేను ఇప్పుడు పొల్యూషన్ పైప్ లైన్ ఇవ్వట్లేదు, ఓన్లీ వాటర్ తీసుకోవడానికి అని చెప్పారు. మేము ఒకటే చెప్తున్నాం, మేము మత్స్యకారులు మా జీవితం ఉన్నంత వరకు మాకు సముద్రమే ప్రధాన ఆధారం. మీరు పోలీసుని ఈరోజు 1000-2000 మందిని పెట్టి మీరు పైప్ లైన్ వేసే ఉద్దేశంగా చేస్తే మాత్రం మేము కంపల్సరీ ఈరోజు రేపు పోలీసుని పెట్టి అడగలరేమో, కానీ మా మత్స్యకార జాతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇచ్చాపురం టు తడ వరకు ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా దీని మీద మేము ప్రతిఘటిస్తాం. ఎందుకంటే మీరు మాతో చర్చలు జరపండి, చర్చలు జరిపి గవర్నమెంట్ ప్రతినిధిగా యాజ్ ఏ కలెక్టర్గా మీరు మా బాగోగుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మళ్ళీ మీరు ఈరోజు సభాముఖంగా పాత్రికేయులకి మీరు చెప్పడం మేమందరూ కూడా చాలా శుభ్రమంగా నమ్ముతున్నాం.